హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే జియో. మనం ఈరోజు ఎర్త్ మూమెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ తెలుసుకున్నాం. సో ఎర్త్ మూమెంట్స్ ఆర్ ప్రైమర్లీ గవర్న్డ్ బై ఫోర్సెస్ విత్ ఇన్ ది ప్లానెట్ అండ్ ది బార్డర్ సోలార్ సిస్టమ్ లీడింగ్ టు అబ్జర్వబుల్ ఫినామినా లైక్ డే, లైట్, సీజన్స్, జియోలాజికల్ చేంజెస్. సో మనం ఇప్పుడు ఎర్త్ చూసుకుంటే ఎర్త్ అనేది స్టేబుల్గా అనేది ఉండదు. సో ఇట్స్ రొటేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో కొన్ని ఫోర్సెస్ వల్ల ఇది మూవ్‌మెంట్ అనేది జరుగుద్ది. ప్లస్ అలాంగ్ విత్ సోలార్ సిస్టమ్ వల్ల గూడా. దానివల్లనే మనకు డే అనేది, నైట్ అనేది, సీజన్స్ చేంజ్ అవ్వడం, దెన్ జియోలాజికల్ చేంజెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మూవ్‌మెంట్స్ కొచ్చే కొద్దికి 2 టైప్స్ ఆఫ్ మూవ్‌మెంట్స్. ఒకటి రొటేషన్ అండ్ రెవల్యూషన్. రొటేషన్ ఏంటంటే తనంటూ తాను తిరగడం. సో ఇక్కడ భూమి ఉంటే భూమి చుట్టూ తను తిరగడాన్ని రొటేషన్ అంటారు. దెన్ సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని రెవల్యూషనెస్ అని అంటాం. జనరల్‌గా మూమెంట్స్ ఆఫ్ ఎర్త్ అంటే మూమెంట్ అంటే తెలుగులో కదలిక. సో ఎర్త్ కదలికల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇదన్నమాట. సో మూమెంట్స్ వచ్చేసి 2 టైప్స్, రొటేషన్ అండ్ రెవల్యూషన్. సో ఆ రొటేషన్ తన చుట్టూ తాను తిరగడం రొటేషన్, సూర్యుని చుట్టూ తిరగడం రెవల్యూషన్. సో ఇక్కడ రొటేషన్. ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఇక్కడ ఓన్ యాక్సిస్ అంటే ఒక నిర్దిష్ట వేలో మూవ్ అవ్వడాన్ని ఇట్స్ ఓన్ యాక్సిస్ అంటారు. పాసింగ్ త్రూ బోత్ ది పోల్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఆర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకుంటే, సో వెస్ట్ టు ఈస్ట్ అనేది మనకు అర్త్ రొటేట్ అవడం జరుగుతుంది. ఓకే, దీన్నే మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. ఓకే, దెన్ when seen from above north pole, the time taken by earth to complete one rotation is termed as day. ఇక్కడ మనం జనరల్‌గా నార్త్ పోల్ గాని, సౌత్ పోల్ గాని నుంచి అబ్జర్వ్ చేస్తే ఎర్త్ రొటేట్ అవ్వడాన్ని మనం ఒక కంప్లీట్ రొటేషన్‌ని మనము డే అనేసి పిలుస్తాం అన్నమాట. సో మనం డే అని కంక్లూడ్ చేస్తాం. సో వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ సన్ ఇట్ ఈస్ సోలార్ డే. ఈ రొటేషన్‌ని మనము సూర్యునితో కంపేర్ చేస్తే అది సోలార్ డే అవుతుంది. దెన్ వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ఏ స్టార్ ఇట్ ఈస్ కాల్డ్ సిడేరియల్ డే. దాన్ని మనము ఒక నక్షత్రంతో గాని కంపేర్ చేస్తే దాన్ని సిడేరియల్ డే అంటాం. ఇది సన్, దెన్ ఇది స్టార్ అన్నమాట. ఓకే, ఇది సోలార్ డే, ఇది సిడేరియల్. ఓకే, సో ఇక్కడ మనకు సోలార్ డే అనేది 24 అవర్స్, నెక్స్ట్ సిడేరియల్ డే అనేది వచ్చేసి 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్ అన్నమాట. ఇది రొటేషన్‌లో సోలార్ డే అండ్ సిడేరియల్ డే అనేసి ఉంటుంది. దెన్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆఫ్ రొటేషన్‌లో చూసుకున్నట్టయితే 4 ఎఫెక్ట్స్ ఉంటుందన్నమాట. అదేంటంటే డైర్నల్ సైకిల్ ఆఫ్ డే అండ్ లైట్, టైమ్ జోన్స్, టైడ్స్, కోరియాలిస్ ఎఫెక్ట్. సో డైర్నల్ సైకిల్ ఆఫ్ డే అండ్ లైట్ అంటే మనకు 12 అవర్స్ నైట్, 12 అవర్స్ డే టైమ్ ఉన్నది. దాన్ని డైర్నల్ సైకిల్ అంటారు. టైమ్ జోన్స్ అనేది ఇప్పుడు మనకు మాక్సిమం ఇక్కడ మనకు ఇండియాలో ఇప్పుడు టైమ్ 5:30 అయితే 12 అవర్స్ బిఫోర్ అమెరికాలో ఉంటుంది. 12 అవర్స్ పాస్ట్ వెనక వేరే కంట్రీస్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చూస్తే టైడ్స్. టైడ్స్ అంటే అలలు. మనం సముద్రంలో చూస్తుంటాం ఎక్కువ అలలు అనేది జరుగుతుందన్నమాట. సో కొరియాలిస్ ఫోర్స్ మీన్స్ కొరియాలిస్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒక డైరెక్షన్, ఒక పాత్ అది ఒక డైరెక్షన్‌లో ఎళ్ళాలి. బట్ అది వెళ్ళదు. అది డిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎందుకు? భూమి రొటేట్ అవ్వడం వల్ల. సో దాన్నే మనం కొరియాలిస్ ఫోర్స్ అంటామన్నమాట. సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఎర్త్, సన్ యాక్చువల్‌గా ఈ సన్ రేస్ ఫాలింగ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. సో ఎప్పుడైతే ఫాల్ అయ్యే ప్లేస్‌ని మనము డే అని పిలుస్తాం. పడని ప్రదేశాన్ని నైట్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకు లైట్ అనేది ఉండదు. సో దాన్ని చీకటి, పగలు అనేసి. నెక్స్ట్ టైమ్ జోన్స్ వచ్చేసి ఇవన్నమాట. మనము గ్రీన్‌విచ్ మెరిడియన్ మనం 0 గడియగా పరిగణిస్తాం. దెన్ టైడ్స్ ఇవి మనం సముద్రంలో ఎప్పుడైనా బీచెస్ కానీ, సముద్రం ఓషన్స్ దగ్గర గాని ఎళ్ళినప్పుడు మనం ఈ అలలు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొరియాలిస్ ఫోర్స్. ద కొరియాలిస్ ఎఫెక్ట్ ఈస్ కర్వింగ్ ఆఫ్ ది పాత్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫ్లూయిడ్స్ డ్యూ టు ఎర్త్స్ రొటేషన్. రొటేషన్ వల్ల మనకు పాత్ చేంజ్ అవ్వడాన్ని మనం కొరియాలిస్ ఫోర్స్ అనేసి అంటాం. దెన్ డే అండ్ లైట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డే అండ్ లైట్ అన్నమాట. సన్ రే ఫాలింగ్ ఆన్ ది ఎర్త్ అట్ గివెన్ టైమ్ క్రియేషన్ ఆఫ్ ఇల్యూమినేషన్.
సో, మనకు ఎక్కడైతే మనకు సన్ రైజ్ అది ఫాల్ అవుతుందో దాన్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేసి అంటాం. ద ప్లేసెస్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఫేసింగ్ ది సన్ ఎక్స్‌పీరియన్సెస్ డే. ఇక్కడ సన్ అన్నమాట. సన్ రేస్ ఫాల్ అవుతున్నాయి. సో, ఈ హాఫ్ మనకు సన్ రేస్ అనేది ఫాల్ అవ్వడం జరగడం వల్ల దాన్ని డే అని పిలుస్తాం. సో, అండ్ ద అదర్ సైడ్ కాల్డ్ నైట్. సో, అప్పుడే చూసిన విధంగా ఇది నైట్. సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ కెన్ బి డిఫైన్డ్ యాస్ ది ఈవెంట్స్. ఇవి మనకు ఈవెంట్స్‌గా పరిగణిస్తాం. ఎందుకంటే మనకు సన్ రేస్ అవి పడడం ద్వారా మనం ఈవెంట్స్‌ని పరిగణిస్తాం. వెన్ ఎనీ ప్లేస్ క్రాసెస్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అండ్ పాసెస్ ఫ్రమ్ డార్క్ సైడ్ టు లా లైట్ సైడ్. సో, ఈ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో, ఈ నైట్ ప్లేసెస్‌లో ఉన్న ఏరియాస్ డే టైమ్‌కొస్తాయి. ఈ డే టైమ్‌లో ఉన్న ప్లేసెస్ నైట్ టైమ్‌కి రావడం జరుగుద్ది. సో, నెక్స్ట్ వచ్చే కొద్దిగా టైమ్ జోన్స్. టైమ్ జోన్స్ అంటే మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైమ్ జోన్ ఉంటుందన్నమాట. సో, యాక్చువల్లీ ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ది ఈస్ట్. మనకు వెస్ట్ ఇది నార్త్ పోల్, సౌత్ పోల్ అన్నప్పుడు ఇక వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఈస్ట్‌కి రొటేట్ అవుతుందన్నమాట. సో, దాన్ని కౌంటర్ క్లాక్ వైస్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ అబోవ్ ది నార్త్ పోల్. నార్త్ పోల్ నుంచి చూసినప్పుడు మనం యాంటీ క్లాక్ వైస్‌గా చూడొచ్చు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి తిరుగుతుంది అని అనుకోవచ్చన్నమాట. నియర్లీ ఇట్ టేక్స్ అబౌట్ 24 అవర్స్ ఫర్ ది ఎర్త్ టు కంప్లీట్ వన్ ఫుల్ రొటేషన్. సో, ఇప్పుడు ఎర్త్ ఈ ప్లేస్ మళ్ళీ అదే ప్లేస్‌కి రావడానికి ఇట్ విల్ టేక్ 24 అవర్స్ అన్నమాట. సో, సిన్స్ ఎర్త్ ఈజ్ ఎ స్పియర్. ఎర్త్ వచ్చేసి మనకు జనరల్‌గా చెప్పాలంటే ఆబ్లేట్ స్పియర్. దాన్ని మనము కోడిగుడ్డు ఆకారం వలె ఉంటుందని మనం చెప్తాం. సో, నాది 360 డిగ్రీస్ ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ 24 అవర్స్ టు రొటేట్. 24 అవర్స్ పడుతుంది అది యాజ్ ఇట్ ఈస్ ఆ ప్లేస్‌కి రావడం రీచ్ అవ్వాలంటే. ఇట్ మూవ్స్ 15 డిగ్రీస్ పర్ అవర్. సో, ఇక్కడ చెప్పాలంటే మనకు 360 డిగ్రీస్ డివైడెడ్ బై 24. ఇక్కడ 360 వచ్చేసి మనకు డిగ్రీస్, 24 అన్నది హవర్స్. ఓకే. సో, మనకు ఆన్సర్ వచ్చేసి 15 డిగ్రీస్ పర్ అవర్. సో, మనకు ఒక గంటకు 15 డిగ్రీస్ అనేది తిరగడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇండియా ఇక్కడ చూస్తాం. సో, మనకు 5 పీఎం అనమాట. వేరాజ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో చూస్తే అప్పుడు 6 పీఎం బిఫోర్‌లో ఉంటారనమాట. సో, ఇది గ్రీన్‌విచ్ మెరిడియన్, ప్రైమ్ మెరిడియన్ దీన్నంటారనమాట. ఓకే. సో, రొటేషన్ యాంగిల్ ఇన్ 24 అవర్స్ ఈస్ 360 డిగ్రీస్. 24 అవర్స్‌లో అది 360 డిగ్రీస్ తిరుగుద్ది. దెన్ రొటేషన్ యాంగిల్ ఇన్ 1 అవర్, 1 అవర్‌లో 15 డిగ్రీస్ తిరుగుద్ది. సో, 15 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. సో, మనకి 1 అవర్. సో, జనరల్‌గా చెప్పాలంటే మనము టోటల్ మన ఎర్త్ వచ్చేసి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుద్ది. సో, ఎర్త్‌కి 360 డిగ్రీస్ ఉంటుంది. సో, 360 డిగ్రీస్ మనము డివైడ్ చేస్తే 24 అవర్స్ డివైడ్ చేస్తే 15 డిగ్రీస్ పర్ అవర్ వస్తుంది. సో, 15 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. సో, ఎవ్రీ 15 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవర్. సో, దిస్ ఈస్ కాల్డ్ టైమ్ జోన్స్. సో, ఇక్కడ మనం ఇండియా గురించి ఆలోచిస్తే ఇండియన్ టైమ్ మెరిడియన్ హ్యాస్ ఫిక్స్డ్ అట్ 82.5 డిగ్రీస్ ఈస్ట్ అనమాట. సో, ఇప్పుడు చూస్తే మనం యూటీసీ యూనివర్సల్ టైమ్ కంట్రోల్ చూస్తే 5 అవర్స్ 30 మినిట్స్ అనమాట. సో, ఎలా టైమ్ క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఈచ్ 15 డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్ కరెస్పాండ్స్ టు 1 అవర్ ఆఫ్ సోలార్ సిస్టమ్. సో, అప్పుడే మనం చూసినట్టు సో, మనకు 82.5 డిగ్రీ లాంగిట్యూడ్ మన ఇండియాలో పాస్ అవుతుంది. ఓకే. సో, మనం ఎలా దీన్ని 82.5 డిగ్రీని మనం ఫిక్స్డ్‌గా టైమ్ ఫిక్స్ చేసామంటే, మనము మన ఇండియా మ్యాపు స్క్వేర్ షేప్‌లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. ఓకే. సో, ఇది 82.5 డిగ్రీస్. సో, ఈ లాంగిట్యూడ్ ఇలా పాస్ అవుతున్నప్పుడు సేమ్ ఈక్వల్ హాఫ్స్ ఇక్కడ గుజరాత్ కానీ, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కానీ 2 ఈక్వల్‌గా హాఫ్‌గా ఉంటుంది. ఓకే. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో, అందువల్ల మనం 82.5 డిగ్రీని ఈక్వల్‌గా డివైడ్ చేస్తాం కాబట్టి, మనం 82.5ని మనము ఐఎంటీగా ఫిక్స్ చేసామనమాట. ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌గా ఫిక్స్ చేసాం. సో, అది మనకు 5 అవర్స్ 30 మినిట్స్ లాగా మనకు డెమాన్‌స్ట్రేట్ చేస్తామనమాట. ఓకే.
సో సెంట్రల్ జియోగ్రాఫిక్ పొజిషన్ పరంగా ఏంటంటే ఇండియా స్ట్రెచెస్ అక్రాస్ లాంగిట్యూడ్స్ అప్రాక్సిమేట్లీ 68 degrees to 97 degrees. సో ఇక్కడ మనకు 68 degrees ఇక్కడ నుండి చూడండి, 68 degrees 7 minutes లాంగిట్యూడ్ అండ్ 97 degrees 24 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. సో స్పానింగ్ నియర్లీ 30 degrees ఆఫ్ లాంగిట్యూడ్. సో మనకు 68 నుంచి 97కి 30 degrees ఉంటుందన్నమాట. సో దాన్ని డివైడ్ చేసి మనకి 82.5 అనేది వస్తుంది. ద 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ మెరిడియన్ లైస్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్. సో చూడండి, సో మిడిల్ అనమాట. ఓకే, లైక్ ఇక్కడ మిడిల్ ఆఫ్ ది స్పాన్. చూసింగ్ ది సెంట్రల్ లాంగిట్యూడ్ హెల్ప్స్ బ్యాలెన్స్ ది సోలార్ టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫార్ వెస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ అనమాట. ఓకే, సో మనం డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మనము 82.5 degrees లాంగిట్యూడ్ని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కొరియాలిస్ ఫోర్స్ వచ్చే కొద్దికి ఇది థర్డ్ వేరియేషన్ అనమాట. సో ద కొరియాలిస్ ఫోర్స్ ఈజ్ అన్ అపెరెంట్ ఫోర్స్ దట్ ఎఫెక్ట్స్ ది మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వెన్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ రొటేటింగ్ సిస్టమ్ లైక్ ది ఎర్త్. ఇట్ కాజెస్ ది ఆబ్జెక్ట్స్ టు ఫ్లో ఏ కర్వ్డ్ పాత్ రేదర్ దెన్ ఏ స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ ఇలా వెళ్ళకుండా కర్వ్డ్ బెండ్ అయి ఉంటుంది అనమాట. సో లైక్ ఇలాగ సి షేప్డ్లో కర్వ్డ్ ఇదేంటండి. యాక్చువల్ పొజిషన్ ఇక్కడ మనం గ్లోబ్లో చూసుకుంటే యాక్చువల్ పొజిషన్ స్ట్రైట్ లైన్ ఎక్స్పెక్టెడ్ పాత్, దాని ఇది బెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్ పాత్ ఇది, బెండ్ అయ్యే పాత్ ఇది అనమాట. సో డ్యూ టు అస్ బీయింగ్ ఆన్ రొటేటింగ్ ఎనీథింగ్ దట్ మూవ్స్ ఆన్ ఎర్త్ వెన్ వీ సీ ఇట్ సీమ్స్ టు బి డిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్, ఇట్ ఈస్ కాల్డ్ కొరియాలిస్ ఫోర్స్. మనం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మనం అబ్జర్వ్ చేసి పెట్టుకున్నప్పుడు ఇది స్ట్రైట్ వెళ్తున్నప్పుడు అది చేంజ్ కాకుండా అది ఆ లైన్లోనే వెళ్ళకుండా డిఫ్లెక్టెడ్ పార్ట్లో వెళ్తున్నప్పుడు దాన్ని మనం కొరియాలిస్ ఫోర్స్ అనేసి అంటాం. జనరల్ చెప్పాలంటే ఒక స్ట్రైట్ పాత్లో వెళ్ళకుండా డిఫ్లెక్టెడ్ పాత్లో వెళ్ళడాన్ని కొరియాలిస్ ఫోర్స్. అది ఎందుకంటే మనకు ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది ద్వారా మనకు కొరియాలిస్ ఫోర్స్ అనేది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే ఈ కొరియాలిస్ ఫోర్స్ వల్ల మనకు ట్రేడ్ విండ్స్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ కొరియాలిస్ ఫోర్స్లో ఫెరల్స్లా తీసుకొస్తే ఎనీ బాడీ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఈజ్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ఇట్స్ రైట్ అండ్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ టువర్డ్స్ ఇట్స్ లెఫ్ట్ అనమాట. సో ఇది నార్థన్ హెమిస్ఫియర్ అనుకుంటే ఇది ఇంటెండెడ్ పాత్, ఇది డిఫ్లెక్టెడ్ పాత్. ఎందుకంటే మనం నిలుచుకుంటాం, ఇలా వెళ్తున్నాం, సో ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఇలా డిఫ్లెక్షన్ వస్తుంది, అంటే కర్వ్డ్ పాత్ వస్తుంది ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. వేరేజ్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్లో ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతున్నప్పుడు మనం నార్త్ ఫేస్లో చూస్తున్నప్పుడు నా రైట్ హ్యాండ్ వచ్చేసి యాక్చువల్ పాత్ అండ్ నా లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇంటెండెడ్ పాత్ అనమాట, అంటే చేంజ్ అవుతున్న పాత్. సో ఇలా వెళ్ళాల్సింది లెఫ్ట్ వర్డ్ డిఫ్లెక్ట్ అవుతుంది, అంటే డ్యూ టు రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. దట్ డిఫ్లెక్షన్ వుడ్ బి డిపెండింగ్ ఆన్ magnitude of the force, also called as Coriolis force. ఓకే, సో నెక్స్ట్ వచ్చే కొద్దిగా టైడ్స్ అనమాట. టైడ్స్ అంటే అలలు. సో టైడ్స్ ఆర్ రెగ్యులర్ ప్రెడిక్టబుల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్స్ కాజ్డ్ బై గ్రావిటేషనల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఎర్త్, ద మూన్ అండ్ సన్. ఇప్పుడు ఎర్త్, మూన్ అండ్ సన్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఓషన్ అనుకుంటే మనకు గ్రాడ్యువల్ రైజ్ అండ్ ఫాల్ అనేది జరుగుద్ది. ఎందుకంటే ఈ గ్రావిటేషనల్ పుల్ ఫ్యాక్టర్ అనేది గ్రావిటేషనల్ అనే థింగ్ మనకి ఇక్కడ ప్లే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు మూన్కి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, పుల్ అండ్ మీన్స్ లాక్కోవడం, యాజ్ వెల్ యాజ్ సన్కి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. అందుకే మనకు పౌర్ణమి అమావాస్యల్లో మనకు సముద్రంలో అలలు అనేది ఎక్కువ ఉంటుంది జనరల్ డేస్ కన్నా. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి టైమ్స్లో పౌర్ణమికి ఎక్కువ గ్రావిటేషనల్ పుల్ లాక్కొనే శక్తి ఉంటుంది, వేరాజ్ అమావాస్యల్లో సూర్యునికి ఎక్కువ పుల్ అనేది ఉంటుంది. జనరల్గా మనకు టైడ్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది, నీట్ టైడ్స్ అండ్ స్ప్రింగ్ టైప్స్. నీట్ టైడ్స్ అనేది స్లోగా ఉంటుంది అనమాట, సో స్మాల్గా ఉంటుంది, వేరాజ్ నీట్ టైడ్స్ అనేది హెవీగా ఉంటుంది. ఈ పౌర్ణమి అమావాస్యల్లో మనకు ఈ టైడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఫుల్ మూన్ డే అండ్ హాఫ్ మూన్ డే. అదే పూర్ణ చంద్రుడు, అసంపూర్ణ చంద్రుడు. అందుకే మనకు పెద్దవాళ్ళు మనకు బీచెస్లో ఆ పౌర్ణమి అమావాస్య రోజుల్లో మనకు బీచెస్కి పంపించాలంటే పెద్దవాళ్ళు పంపించరు. ఎందుకంటే మనకు ఆ రోజు ఏదైనా అనుకోని సంఘటనలు జరుగుతాయని మనకు బీచెస్ పంపించారు. అందువల్లనే అలలు ఎక్కువ ఉంటుంది ఆ 2 days. అండ్ ఆర్ ఇంపార్టెంట్ నేచురల్ ఫినామినా దట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్ ఆన్
కోస్టల్ ఎకో సిస్టమ్స్, నావిగేషన్ అండ్ ఈవెన్ వెదర్ ప్యాటర్న్స్. దీనివల్ల మనకు ఈ కోస్టల్ ఎకో సిస్టమ్స్ అనేది జరుగుతుంది. అంటే అలలు ఎక్కువ ఫోర్స్ వస్తున్నప్పుడు కోస్టల్‌లో ఉన్న ఏరియాస్ సెడిమెంట్స్, సాండ్ అనేసి ఎరోడ్ అయిపోతుంది. అండ్ నావిగేషన్‌కి చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు షిప్స్ సెయిల్ అవుతుంటే ప్లెయిన్ వాటర్ ఏం కాదు. అదే రైజ్ అండ్ ఫాల్ ఉన్నప్పుడు షిప్స్‌కి మూవ్‌మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, అది వల్ల టైడ్స్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. షిప్స్‌కి అనేది ప్రాబ్లమ్ వస్తుంది టైడ్స్ వల్ల. ఈవెన్ వెదర్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ చూస్తే మనకు ఇది ఎర్త్ అనమాట. సో, ఇది హై టైడ్, ఇది లో టైడ్. మనకెప్పుడంటే ఫుల్ మూన్ ఉన్నప్పుడు మనకు హై టైడ్ అనేది జరుగుతుంది. లో టైడ్ అనేది అది రెగ్యులర్‌గా ఉంటుంది. సో, మనకు లో టైడ్స్ ఎప్పుడు మనకు ఉంటుంది. ఈవెన్ మనము రామేశ్వరంలో అబ్జర్వ్ చేస్తే సముద్రం చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫుల్ మూన్ డే, హాఫ్ మూన్ డే కాదు. దానికి రీజన్ వచ్చేసి మనకు ఆ ఏరియా సరౌండ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో, ఇది ఇండియా. సో, ఇక్కడ రామేశ్వరం చూసుకుంటే ఇక్కడ ల్యాండ్ ఆక్యుపైడ్ ఉంటుంది. ఇక్కడ శ్రీలంక ఉంది. శ్రీలంక వల్ల మనకు టైడ్స్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటది. అందుకే మనకు అలలు చాలా ప్రశాంతంగా ఉంటాయి రామేశ్వరంలో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే. సో, మనకు నెక్స్ట్ వచ్చే కొద్దికి రొటేషన్ అయిపోయింది. ఇప్పుడు రెవల్యూషన్ వచ్చేసి సన్ చుట్టూ ఎర్త్ తిరగడం రొటేషన్ అనమాట. సో, అండర్‌స్టాండింగ్ ది ఎర్త్స్ జర్నీ అరౌండ్ ది సన్. వాట్ ఈస్ ఎర్త్స్ రెవల్యూషన్? ఎర్త్స్ రెవల్యూషన్ అంటే ఏంటి? సో, ఎర్త్స్ రెవల్యూషన్ ఈజ్ ఇట్స్ మూవ్‌మెంట్ అరౌండ్ ది సన్. సో, ఇక్కడ సూర్యుడి చుట్టూ అర్త్ తిరగడం అనమాట. ఓకే. ఇట్ ఫాలోస్ అన్ ఎలిప్టికల్ ఓవెల్ షేప్డ్ ఆర్బిట్. సర్కిల్‌లో ఉండదు. సో, కోడిగుడ్డు ఆకారంలో ఉంటుందన్నమాట. దీన్ని ఓవల్ షేప్ అంటాం. ఓకే. ఇట్ టేక్స్ 365.5 డేస్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్. చెప్పాలంటే మనకు 365 డేస్ అని 360 డేస్ కానీ మనకు ఈ ఎర్త్ సన్ చుట్టూ రొటేట్ అవ్వడాన్ని మనము కన్సిడర్ చేస్తాం. ముఖ్యంగా ఎర్త్స్ రెవల్యూషన్ సీజన్స్. సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఎర్త్స్ రెవల్యూషన్‌కి దానికి గల సంబంధం ఏంటి? టిల్ట్ ఆఫ్ యాక్సిస్ కాజెస్ వేరియింగ్ సన్‌లైట్ ఆన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. మనం అప్పుడే చూసాం. లైక్ యాంగిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. మనకు సన్‌రైజ్ వచ్చేసి ఒక దీంట్లో పడుతుంది. ఇక్కడ డే, ఇది నైట్ అనమాట. సో, ఇప్పుడు మనకు కాన్స్టెంట్‌గా ఉంటే మనకు ఈ సన్‌రైజ్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు చీకటిగా ఉంటుంది. బట్ వెరాస్ మనకు ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ అనేది రొటేట్ జరగడం జరుగుతుంది. దానివల్ల సీజన్స్ ఫామ్ అవుతాయి. When in northern hemisphere it is tilted towards sun, that is called summer అన్నమాట. When southern hemisphere is tilted toward sun is called winter. సో, మనం ఇక్కడ చూస్తుంటే ఇది నార్థన్ హెమిస్ఫియర్ యాక్చువల్‌గా. ఓకే. ఇది సదర్న్ హెమిస్ఫియర్. సదర్న్ హెమిస్ఫియర్ వచ్చేసి మనకు సన్‌కి టిల్ట్ అయింటే దాన్ని వింటర్ అనేసి అంటాం. ఓకే. వేరాజ్ నార్థన్ హెమిస్ఫియర్ వచ్చేసి మనకు సన్‌కి టిల్టెడ్ అయింటే దాన్ని సమ్మర్ అంటాం. ఇక్కడ స్లాంట్‌గా ఇప్పుడు మనకెప్పుడు ఎర్త్ అనేది స్ట్రెయిట్‌గా ఉండదు. బట్ యాక్చువల్‌గా ఇది టిల్ట్ అయి ఉంటుంది. దాన్ని మనము ప్రీవియస్ ఎర్త్ అండ్ ఇట్స్ గ్రిడ్ సిస్టమ్‌లో వీడియోలో చూసాం. కావాలంటే మీకు డౌట్ ఉంటే ఆ వీడియోని ఎళ్లి కన్సిడర్ చేయొచ్చు. సో, ఇక్కడ ఆటమ్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ ఈక్వినాక్స్ అనేది చూడొచ్చనమాట. మెయిన్‌గా కీ పాయింట్స్ చూసుకొస్తే పెరిహీలియన్ మీన్స్ క్లోజెస్ట్ టు ది సన్. దట్ మీన్స్ ఎర్లీ ఇన్ జాన్వరి. సో, ఇది పెరిహీలియన్. ఈ 2 ప్లేసెస్‌ని పెరిహీలియన్ అంటాం. అంటే సన్‌కి దగ్గరలో ఎర్త్ ఉండడాన్ని పెరిహీలియన్. ఇది జనవరిలో జరుగుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్‌లో జరుగుతుందనమాట. యాక్చువల్లీ ఈక్వినాక్స్ అంటే సేమ్ డే అనమాట. అంటే 12 అవర్స్. సో, నెక్స్ట్ అపీహిలియన్ వచ్చేసి ఫార్తెస్ట్ ఫ్రమ్ ది సన్. ఇది జూలైలో ఉంటుంది. ఇది ఫార్తెస్ట్. సో, ఇది లాంగ్ డిస్టెన్స్. ఎర్త్‌కి సన్‌కి మధ్య ఉండే లాంగ్ డిస్టెన్స్‌ని అపీహిలియన్, మరి ఎర్త్‌కి సన్‌కి దగ్గరలో ఉండేది పెరిహిలియన్ అనేసి అంటాం. సో, ఈక్వినాక్స్ వచ్చేకొద్దికి డే అండ్ నైట్ అనమాట. సో, అంటే సేమ్ 12 అవర్స్ డే, 12 అవర్స్ నైట్. దాన్ని మనము మార్చ్ 31 అండ్ సెప్టెంబర్ 23 ఈ 2 డేస్ అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ఈక్వల్ 12 అవర్స్. అంటే పగలు ఎంత వెలుతురుందో నైట్ అంత చీకటి ఉంటుంది. నైట్ ఎంత చీకటి ఉందో పగలు అంత వెలుతురు ఉంటుందన్నమాట. సో, సోల్స్టిస్ వచ్చేకొద్దికి లాంగెస్ట్ ఆర్ షార్టెస్ట్ డేస్. అది జూన్ 21 అండ్ డిసెంబర్ 21. మనం రీసెంట్‌గా చూసాం సోల్స్టిస్ అనేది. ఏదర్ షార్ట్ డేస్ అన్నా ఉండొచ్చు, లాంగెస్ట్ డే అని. అంటే ఈక్వల్ కాకుండా 12 అవర్స్ డే కాకుండా 12 అవర్స్ నైట్ కాకుండా సో, ఇంబాలెన్స్‌గా ఉండేదాన్ని మనము సోల్స్టిస్ అనేసి అంటామన్నమాట. అది మనము
అపిహిలన్లో చూస్తాం ఈ సోల్స్టైస్ని. సో డిసెంబర్ 23 అండ్ 22 జూన్ ఆర్ 21 జూన్ మనము సోల్స్టైస్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుద్ది. సో టోటల్గా ఆల్ ఓవర్ వచ్చే కొద్దికి మనం ఇప్పుడు చూసింది ఎర్త్స్ రెవల్యూషన్ కాజెస్ సీజన్స్ అనమాట. సో ఇప్పుడు రొటేషన్ అవుతున్న ద్వారా ఇది ఎర్త్ కాన్స్టెంట్గా ఉంటే మనకు అట్లే ఉంటుంది, ఇది డే ఉంటుంది, ఇది నైట్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇది సదర్న్ హెమిస్ఫియర్, అండ్ ఇట్ టేక్స్ అబౌట్ 1 year టు రివాల్వ్ అరౌండ్ దిస్ సన్. ఒక రౌండ్ తిరగడానికి 1 year పడుతుంది. సో యాక్సిస్ టిల్ట్ ప్లస్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియేషన్ ఇన్ డే లెంగ్త్ అండ్ సన్లైట్. సో మనకు టిల్ట్ అనే దాని ద్వారా ఇప్పుడు ఇది జనరల్గా చెప్పాలంటే ఇది టిల్ట్ అనమాట, టిల్ట్ అయి ఉంటుంది. సో దాన్ని మనము కన్సిడర్ చేస్తే దాని సీజన్స్ ఫామ్ అవడానికి రీజన్ యాక్సిస్ ఆఫ్ టిల్ట్ ప్లస్ రెవల్యూషన్ అరౌండ్ ది సన్ ఈస్ కాల్డ్ ఫార్మేషన్ ఆఫ్ సీజన్స్ అనమాట. సో దట్స్ ఇట్. హోప్ యు అండర్స్టాండ్. సో ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ ఎర్త్ రొటేషన్ కానీ ఎర్త్ గ్రిడ్ సిస్టమ్ కానీ కామెంట్స్లో తెలియజేయగలని కోరుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మనము చిన్న టాపిక్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్.